ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల నిరవధిక సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ గత 19 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో అంగన్వాడీలు కాకినాడ ఎంపీ వంకగీత ఇంటి ముట్టడించి రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనపై స్పందించిన వంకగీత వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మావతి సిఐటియు నేతలతో కలిసి ఎంపీకి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఆయాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి డిమాండ్స్ కోసం ఉద్యమం చేయడం జరుగుతుంది. ఇంచుమించుగా 18 డిమాండ్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది. సర్వీస్కి సంబంధించి కానీ, రెగ్యులర్ రొటీన్గా కొన్ని విషయాల గురించి కానీ, అదేవిధంగా ప్రధానమైనది ఏంటంటే శాలరీ 26,000కి పెంచాలని, అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత 5 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా ఎవరైనా దురదృష్టవశాత్తు అంగన్వాడీ వర్కర్ కానీ ఆయా కానీ కాలం చేస్తే వారి ఫ్యామిలీలోనే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంటే ఇవ్వాలనేది వాళ్ళ డిమాండ్. ఈ మూడింటి మీద ఫైనాన్షియల్కి సంబంధించిన ఇష్యూస్ మీద ఫైనాన్స్ మినిస్టర్ గారు విషయంలో ఆధ్వర్యంలో మంత్రుల యొక్క కమిటీ డిస్కస్ చేస్తూ ఉన్నారు. అదర్వైజ్ అన్ని డిమాండ్లని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంగన్వాడీలు అంటే మరి ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలక్షన్లో ఏదైతే చెప్పారో 1000 రూపాయలు పెంచుతానని చెప్పారు. 1000 రూపాయలు కూడా పెంచడం జరిగింది. 10,000 ఉండేది 10,500 ఉండేది 11,000కి పెంచడం జరిగింది.